మీడియా మిత్రులందరికీ నమస్కారం. గన్నవరం నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత శాసనసభ్యుడిగా మొట్టమొదటి ప్రెస్ మీట్ పెడతాం. మీరు దాన్ని కవర్ చేయడానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చాలామంది శాసనసభ్యుల్ని ఎంపీలని ఇంటర్వ్యూ చేసి ఉంటారు, ప్రెస్ మీట్లు పెట్టి ఉంటారు. వాళ్ళు ఏ ఏజ్లో శాసనసభ్యులు అవ్వాలని కోరుకుందో నాకు తెలియదు, కానీ నాకైతే 9th క్లాస్లో నేను ఉయ్యూరు కేసీపీ స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి శాసనసభ్యుడు అవ్వాలని కోరిక. ఏమవుతామని టీచర్లు అడిగితే నేను ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటున్నా అని చెప్పాను. దానికి కారణం మా ఫాదర్ కజిన్, మా పెద్దనాన్న 1985లో మేము చిన్నప్పుడు విజయవాడ ఈస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా పోటీ చేయడం, రాజకీయాల మీద ఆసక్తితో. అలాగే తర్వాత 10th ఎండింగ్లో సెలవుల్లో కానీ ఇంటర్లో కానీ హైదరాబాద్ వెళ్ళి అసెంబ్లీ చూసొద్దామని, అంటే లోపల కాదు బయట నుంచి. ఎట్టి పరిస్థితుల్లో రావాలన్నట్టుగా చూసి వచ్చాం. తర్వాత పరిణామాలు మారినాయి. ఇప్పుడు 2 రాష్ట్రాలు అండి. ఇప్పుడు ఆ శాసనసభ తెలంగాణకి అనమాట. ఏదేమైనా గన్నవరం నియోజకవర్గం నుంచి నన్ను గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీ ఇచ్చి కేవలం 22,000 ఓట్లు దాసర్ బాలవర్ధన్ గారికి గతంలో మెజారిటీ వచ్చింది. ఈ రోజున 37,200 ఓట్ల మెజారిటీతో నన్ను శాసనసభకి ఎన్నుకున్నందుకు గన్నవరం నియోజక ప్రజలందరికీ నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. నేను గతంలోనే గెలిచానని నా ఉద్దేశం. కేవలం 270 ఓట్లు, వాటికి పలు కారణాలు, ఏమైనా ఎలక్షన్ మార్చారేమో డౌట్లు, ఇట్లాంటి బోర్డు అనుభవాలు. ప్రజలు నా వెనకే ఉన్నారు. అంతకుముందు గత 2 ఎన్నికల్లో 2014, 2019 ఎన్నికల్లో 84 పంచాయతీలు ఉంటే 50 పంచాయతీల పైన వైసీపీకి మెజారిటీ వచ్చిన పరిస్థితి. కానీ ఈ రోజున కేవలం 24 గ్రామాలకే వైసీపీ పరిమితం అయిపోయింది. మిగతా 60 గ్రామాల్లో నాకే మెజారిటీ ఇచ్చారు. అలాగే నా విజయాన్ని కాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వచ్చినందుకు మరోసారి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను గతంలో మీడియా సమావేశంలో చాలాసార్లు చెప్పాను, కనీసం 2-3 ప్రెస్ మీట్లో చెప్పాను. 94 పునరావృతం అవుతుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న కాంగ్రెస్కి ఆ రోజు 26 సీట్లు వచ్చినాయి. అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 2 ఎంపీలతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు 89లో 2 ఎంపీలు పరిమితమై 94లో ఇలాంటి పరిస్థితి ఉన్నాయని చెప్పారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు గన్నవరం మీటింగ్ వచ్చినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని గన్నవరం ఆనాటి శాసనసభ్యుడిని చేర్చుకున్నా అని చెప్పాడు. ప్రతిపక్ష హోదా చంద్రబాబు గారు తీసేద్దాం అనుకున్నారు. కేవలం 4 శాసనసభ్యులు మారిన తర్వాత ఇంకెవరో మారక ఆయన ప్రతిపక్ష హోదాను తీయలేకపోయారు. కానీ తనుగుడిదైతే దైవముడు తలిచినట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పి నేను ఆ రోజు గన్నవరంలో చంద్రబాబు గారి ఎన్నికల ప్రచార సభలో ఆయన పక్కన ఉండగానే చెప్పాను. అదే జరిగింది. అలాగే కూటమి గెలిచింది. కేకే కూడా గెలిచాడు అనుకుంటున్నాను. అంత షార్ప్గా ఆయన జ్యోతిష్కుడిలో చెప్పినట్టు అనిపిస్తుంది. సర్వే సంస్థలు అయితే కొంచెం అటు ఇటుగా చెప్తూ ఉంటుంది. కానీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా అలాంటి దౌర్భాగ్యకర స్థితికి జగన్మోహన్ రెడ్డి చేరుకోవటం స్వయంకృతాపరాధంగా నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలు ఎంతగా తిరస్కరించారంటే, ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇంత ఓటింగ్ శాతంలో తేడా లేదు. గతంలో వైసీపీకి 150 సీట్లు వచ్చినా ఆ రోజున 5,000 గెలిచిన చాలామంది ఉన్నారు. ఇవాళ 50,000, 70,000, 60,000, 30,000, 50,000 ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రతీకార రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి మీద లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టి వాటిని ఖర్చు పెట్టి ముఖ్యమంత్రిగా సింహభాగం పరిపాలించి రాష్ట్రం పరిపాలించిన ఆయన మీద ఓ 30 కోట్ల రూపాయల కుంభకాండాన్ని చూపి ఆయన అరెస్ట్ చేసి దానికి భారీ మూల్యం చెల్లించాడు. అలాగే సొంత చెల్లికి నచ్చపోయినా పర్లేదు, కన్న తల్లికి కూడా నచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఎలా నచ్చుతాడు అనుకున్నాడో జగన్మోహన్ రెడ్డి ఆత్మావలోకం చేసుకుంటే మంచిదని భావిస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్పాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే రోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరాను. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పులివెందుల నుంచి శాసనసభకు వస్తావు, నీ రాజకీయ పని నాకు అక్కర్లా, నా గన్నవరం ప్రజలు నాకు అన్యాయం చేయరు,
నా ప్రజలు నన్ను శాసనసభ పంపిస్తారు, ఇండిపెండెంట్గా గెలిపించిన చరిత్రలో గన్నవరం ప్రజలు నన్ను ఎన్నుకుంటారు, నేను అసెంబ్లీలో కలుస్తానని చెప్పాను. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చినందుకు మీ ద్వారా నా గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వైనాట్ 175 అని సిద్ధమని ఆఖరికి 11 సీట్లకు పరిమితం అయిపోతే కనీసం శాసనసభలో ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడన్నా శాసనసభకి ఒక పార్టీ అధ్యక్షుడిగా వస్తాడా రాడనేది కాలం చెప్పాలి. వస్తే ప్రజల పక్షాన పోరాడినట్టు, రాకపోతే ప్రజలు ఏమనుకుంటారనే దాన్నన్నా పరిగణలోకి తీసుకుంటాడని భావిస్తున్నాను. 24 మంది శాసనసభ్యులు పోటీ చేసి ఆయన కోసం పోటీ చేసి ఓడిపోతే 19 మందిని మార్చేసిన పరిస్థితి. రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా కక్షపూరిత ధోరణిలో ప్రజావేదికలు పోల్చడం, ఇలా ఏది చేసినా అలాంటివి చేయటం వల్ల ప్రజలు వాళ్ళ చంద్రబాబు గారికి కూటమికి అత్యధిక సీట్లు కట్టబెట్టిన పరిస్థితి. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక ఓటు చేరలేమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడమే ధ్యేయంగా పనిచేశారు గత 3.5 సంవత్సరాలుగా. అట్లాగే ఆయన పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళందరూ గెలిచిన పరిస్థితి. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అనేది మీడియా సోదరులకే ఎక్కువ తెలుసు. రోడ్ల పరిస్థితి, పోలవరం పరిస్థితి, అమరావతి పరిస్థితి అన్నీ. మేధావులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం గన్నవరం. అలాంటి నియోజకవర్గంలో సభ్య సమావేశం జరగటానికి అసహించుకునే భాష ఉపయోగించి ఇక్కడ ఒక అరాచకమైన సంస్కృతిని బాట వేశారు. సో ఈ నేపథ్యంలో భవిష్యత్తుకు సంబంధించి నియోజకవర్గంలో ఏది అరాచకానికి అడ్రస్ ఒక బూట్ల రాజ్యం అనేది అని మిగతా ప్రాంతాల్లో మాట్లాడుతున్న పరిస్థితి గన్నవరం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సంస్కృతికి సంబంధించి ఒకసారి మాట్లాడిన తర్వాత అదే బాటలో వెళ్తూ ఉంటారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేయాలంటే చాలా కష్టం. సో ఈ నేపథ్యంలో మీ తీరు ఎలా ఉండబోతుంది? దాన్ని అటువంటి సంస్కృతిని రూపం ఆపగలరు అనుకుంటున్నారా? అది అంత సులభం అవుతుందని అది ప్రజలు విశ్వసించారని నేను భావిస్తున్నానండి. లేకపోతే నాకు ఎప్పుడూ లేని మెజారిటీని నేను ఒక రాక్షసుడి మీద పోటీ చేశాను, మిగతా కాన్స్టిట్యున్సీలా కాదు. ఆ రాక్షసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో గన్నవరానికి గత వైభవం తీసుకొస్తా. పుచ్చలపల్లి సుందరయ్య గారు అలాంటి మహానుభావుల స్థాయిలో పనిచేయలేనేమో కానీ డెఫినెట్గా పరిపాలన పని మాత్రం డెఫినెట్గా చేయదు. లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా కంట్రోల్లో ఉంటుంది. గంజాయి బానిసలై పాపం కట్ల మీద ఇంటింటి తిరిగినప్పుడు ఈ నియోజకవర్గంలో సమస్యలు నాకు తెలిసినట్టుగా ఎవరు తెలియదు. 3 సార్లు పాదయాత్ర చేసా, ప్రతి ఇంటికి నేను నడిచి తిరిగా ఆ సమస్యలు నేరుగా తెలుసుకున్నా. మా అబ్బాయి వచ్చి 20 రోజులు అయిందని, 25 రోజులు ఉన్నాడో తెలియదని చాలామంది ఓపే పరిస్థితి. ముందు గంజాయి మీద కూడా దాడి చేయాల్సిందిగా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన మీడియా సోదరులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను గన్నవరానికి గతంలో అందరూ సౌమ్యులు వేయలేరు, మళ్ళీ ఆనాటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తాను. తప్పుడు కేసులు పెట్టడం అంటే గన్నవరం రికార్డు. ఏమి ఒకటిపై కక్షాధిపడి కేసులు పెట్టి చేసేస్తారు, అది అలవాటు అయిపోయిన పరిస్థితి. సో మీ తీరు ఏ విధంగా ఉండబోతుంది? ఈ నియోజకవర్గంలోని యువతకు ఎటువంటి భరోసా ఇవ్వగలరు? యువత భవిష్యత్తుకి మంచి చేయడానికి పనిచేస్తా, పరిశ్రమలు తీసుకొస్తానికి పనిచేస్తా, ఉపాధి అవకాశాలు కల్పిస్తానికి ప్రయత్నం చేస్తా తప్ప ఇలాంటి పనికిమాల కేసులు పెట్టాలని నేను దూరం ఎన్నికల ప్రచార సభలో కూడా చెప్పాను. ఈవెన్ వైసీపీ కార్యకర్తల మీద కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్రమ కేసులు పెట్టమని గతంలో 4,500 కేసులు గన్నవరంలో పెట్టిన పరిస్థితి. అలాంటివి పెట్టనని నేను ఎన్నికల ప్రచార సభలో కూడా చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటా. పోలీస్ స్టేషన్ నా నియోజకవర్గంలో వేస్ట్ అని కూడా చెప్పాను నేను గతంలో, మీతోనే అనుకుంటా. ఎందుకంటే బాధితుల మీదే కేసులు కట్టే పరిస్థితి. అంటే ఎవరో ఒక సాధారణ ప్రజల్ని పోలీస్ స్టేషన్ పిలిపించి పొద్దునే సాయంత్రం కూర్చోబెట్టి కేసులు కట్టి కొంతమంది, కేసులు కట్టకుండా కొంతమంది మీద పెట్టి ఆ భార్య బిడ్డలు నాకు వద్దని కూడా నేను ప్రచార సభల్లో ఎన్నికలప్పుడు ఓటాడేటప్పుడే చెప్పా. ఎట్టి పరిస్థితుల్లో అది కంటిన్యూ చేయాలి. అది ముగిసిపోయిన అధ్యాయంగా నేను భావిస్తాను. గన్నవరంలో పోలీస్ స్టేషన్ మిగతా నియోజకవర్గాలు మంచిగా పనిచేస్తాయి, అంతే తప్ప కక్షపూరిత చేసే పరిస్థితి ఉండదు. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమాలు చేసినారు కానీ, మట్టి తవ్వకాల విషయంలో కానీ, అధికారులు కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. నేనేం స్వామీజీని కాదు, సర్వసంఘ పరిచయాలు అందరినీ చెప్పాను. వైసీపీ శ్రేణుల్ని, వైసీపీ కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టినది ప్రచార సభలో చెప్పారు. అంటే కార్యకర్తలు అంటే పార్టీ మీద ఇంట్రెస్ట్తో తిరుగుతారు అంతవరకు.
అంతకు మించి నేను యువత అని అడిగారు కదా, గతంలో మన నియోజకవర్గంలో క్యాషువల్ పెట్టిన పరిస్థితి అలాంటిది డెఫినెట్గా మీరు నా నుంచి ఎట్టి పరిస్థితులు రావాలి, మీరే వేసేసి నన్ను అడగకుండానే వేసేది. ఓకే, అయితే ఉండే పచ్చని కొండలు మాయమైపోయింది, అక్రమ తవ్వకాలు జరిగిపోయి, అదేవిధంగా ప్రజలకు సంబంధించి నకిలీ పట్టాల పంపిణీ అనేది ఇక్కడ నుంచే ప్రారంభమైంది. ఈ గన్నవరం నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా ప్రారంభం. ఇప్పుడు అందరూ పట్టిస్తున్నారు, ఇప్పుడు అదే చోట్ల విస్తరించిన పరిస్థితి కూడా చూసాం. సో ఈ నేపథ్యంలో అక్రమ తవ్వకాలు, మైనింగ్, అదేవిధంగా నకిలీ పట్టాల పంపిణీకి సంబంధించి కూడా కేసులు పెండింగ్ లో ఉంది. అధికార ప్రభుత్వంతో వాటిని ఆపుతున్నారు. వాటికి సంబంధించి వీలైనంత త్వరగా వాటిపై విచారణ జరిపించేమన్నా ఎట్టి పరిస్థితులు చేయాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఇది కృష్ణానదిని ఇసుక తవ్విన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తప్పించుకోగలరు, ఎందుకంటే నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఇసుక మేటాడుతుంది కదా కృష్ణానది. కానీ నా నియోజకవర్గంలో మట్టిలో వేరు, నాకు నదులు లేవు. ఆ మట్టి తవ్విన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వైలేట్ చేసి తవ్విన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. అధికారులు కూడా తప్పించుకోలేరని నేను 200% చెప్పగలను. నేను చెప్పేది కొండల కొట్లు మాయమైనది అనేది కేసులు పోయినది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేది, కొండలు మాయమైన పరిస్థితి. గన్నవరం ప్రజలు ఇంకా అరాచక పాలన ముగింపు వెళ్ళినందుకు మరోసారి గన్నవరం ప్రజలకే ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రభుత్వ ఆస్తులే కాదు, ప్రజల ఆస్తులు కూడా కబ్జా చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి వాటికి విముక్తి లభిస్తాయని మీరు ఏమన్నా పోరాటం చేస్తారా? సాధ్యమైతే చెప్పండి, చేసేద్దాం. సాధ్యాసాధ్యాలు పరిశీలిద్దాం. అంటే ప్రైవేటు వ్యక్తులు అసలు ఫణి యాదవ్ కానీ, సూరంపల్లిలో రఘువనయం కానీ అన్యాక్రాంతమైన పరిస్థితి. ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తుంటే నేను ఆ రోజున ఆ పార్టీలో ఉన్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మీ సహకారంతో ఆ ప్రభుత్వ భూమిని కాపాడగలిగారు. దాదాపు 150 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, 15 ఎకరాల ఏపీఐసి ల్యాండ్ ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉండేది. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో సార్తో మాట్లాడి ఒక ఎంఎన్సీ కంపెనీ తేటలో, లేకపోతే దాంట్లో ఒక పెద్ద కన్వెన్షన్ లాంటి కట్టి గన్నవరానికి విజయవాడకు ఉపయోగపడేటట్టు ఏదో ఒక కార్యక్రమం అయితే తీసుకుంటాం. ఈ ప్రైవేట్ ఆస్తులు ఏం చేయగలమో సాధ్యాలు పరిశీలించాను. నా దగ్గరికి చాలామంది వచ్చిన పరిస్థితి, ఆడపడుచులు వచ్చి ఆడ బాధలు వేదనలు, పనియాదం అనేదానికి 4-5 అప్పించాను. రామపళ్ళు ఉంటాడు. నా పొలం ఆక్రమణ గురైందంటే ఆ రోజు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినా పట్టించుకున్నాను లేదు. మరి ఇప్పుడు అదంతా రిజిస్ట్రేషన్ అయిపోయి అన్నీ అయిపోయినాక అలా రైట్ అనుకుంటుందో తెలియదు, దాన్ని బట్టి చూస్తాను. అన్యాయానికి గురైన వాళ్ళు మమ్మల్ని నేరుగా అప్రోచ్ అవ్వచ్చా? దానికి సంబంధించి ఏమన్నా అంటే చాలా మంది బాధితులు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా మీరు అందుబాటులో ఉంటారు? నేను 24/7 ఉంటా. నేను అమెరికా నుంచి కేవలం శాసనసభ్యుడు కోరికలను అమెరికా కూర్చోకుండా ఇండియా తీసుకొచ్చింది. గత 7 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉంటా. నేను ఓడిపోయినా అమెరికా వెళ్ళిపోతానని చెప్పి నేనైతే అమెరికా వెళ్ళా, ఇక్కడే ఉన్నా. ప్రజల మధ్యలోనే ఉన్నా, గన్నవరం ప్రజల మధ్యలో ఉన్నా. పోటీ చేస్తే గన్నవరంలో పోటీ చేస్తానని చెప్పా, గన్నవరంలోనే పోటీ చేసే. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఓటేసి నన్ను శాసనసభ్యులు నా కోరిక తీర్చేందుకు నేను మీకు 5 సంవత్సరాలు చాకరీ చేస్తాను. నేను కేడీసీసీ బ్యాంక్ నెంబర్ 1 స్థానంలో పెట్టి 600 జిల్లాలో ఉన్న ఈ దేశంలో 12 సంవత్సరాల పదవీ కాలంలో నేను దేశంలో నెంబర్ 1 పెట్టా. ఎయిర్పోర్ట్ ఉన్న కాన్స్టిట్యున్సీ, హైవే బోర్ ఉన్న కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడం అంత కష్టమని నేను అనుకోవట్లా. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని లోకేష్ బాబు మంగళగిరిని మోడల్ కాన్స్టిట్యున్సీగా చేస్తానన్నట్లే నేను గన్నవరాన్ని నెంబర్ 1 నియోజకవర్గం నిలబడటానికి నా సర్వశక్తులు వండుతా. నేను ప్రజలకు సమస్యలు సృష్టిస్తాక నేను రాజకీయాల్లోకి రాలా, ప్రజల సమస్యలు పరిష్కరిస్తాకు వచ్చా. మ్యాక్సిమం చేసి నేను కేడీసీసీ బ్యాంక్ ప్రమాణ స్వీకారంలో చెప్పాను, ఈ బ్యాంక్ చరిత్రలో నాకుంటూ ఒక పేజీ ఉండేలా పనిచేస్తాను. మీ మీడియా సోదరులు అందరూ చెప్పాను. రాజకీయాలు చేయనంటారు, కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ చాలా భావోద్వేగుతున్నారు. ఒక గన్నవరం నియోజకవర్గం చాలా ప్రాంతాల్లో ఇక్కడ వంశీ మీద ఖచ్చితంగా రిలీజ్ తీసుకోవాలని చాలా మంది భావోద్వేగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్పేసి కక్షపూరిత రాజకీయాలు చేయనంటే నేను స్వామీజీనా ఉన్న వాళ్ళకి నేను సందేశించేది ఏమంటారు, బేసికల్లీ నేను చేయడం ఏంటంటే సామాన్య ప్రజల మీద, కార్యకర్తల మీద, ఏ పార్టీ కార్యకర్తల మీద ఏం రాదు కదా. ఏదో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందో పార్టీలు తిరుగుతారండి, కమ్యూనిస్ట్ పార్టీలో. కానీ ఈసారి గన్నవరం ప్రజలు ప్రతిసారి కమ్యూనిస్ట్ పార్టీకి 4,500 ఓట్లు మినిమంగా 4,000 ఓట్లు పైనే ప్రతి ఎన్నికల్లో పడి 83 నుంచి సుందరయ్య గారు కాన్షియస్ అవ్వడం. ఈసారి 1,100 ఓట్లు మాత్రమే పడినాయి. అంటే కమ్యూనిస్ట్ సోదరులు కూడా నాకు ఓటేశారు అని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే కక్షపూరిత రాజకీయాలంటే నేరం చేసి దాడులకు గురైన వాళ్ళు వాళ్ళని అడగాల్సిందికి వస్తుంది కదా. అంటే గత 5 ఏళ్లుగా వాళ్ళ దాడులకు కానీ వాళ్ళ ఇబ్బందులకు కానీ గురైన వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎలా అండగా ఉండదు? అండగా ఉంటాను. నేను పార్టీ అండగా ఉంటుంది, నేను అండగా ఉంటాను, ప్రభుత్వం కూడా అండగా.
సార్ ఇప్పుడు గన్నవరంలో పార్టీ ఆఫీస్ ఉంటుంది అంటారు, ఇక్కడే కంటిన్యూ చేస్తారండి. పార్టీ ఆఫీస్ గన్నవరంలో ఉంటుందా? గన్నవరంలో నాకు వైసీపీకి లేదు, ఒకసారి ఉంది. నాకు బాబులపాడులో ఉంది ఆఫీస్, ప్రసాదంపాడులో 4000 గజాల్లో ఉంటుంది నా ఆఫీస్, విజయవాడ రూరల్ మండలం. గన్నవరంలో దాసరి పార్వతి ఉన్నారు, ఏ ఆఫీస్ ఏది కూడా అదే ఆఫీస్ నా కిందే ఉంది కదా. అది ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది? గన్నవరం మీడియా సోదరులు కొంచెం వివక్షగా ఉంటారని ప్రెస్ మీట్ విజయవాడలో పెట్టారు. గతంలో చాలాసార్లు చెప్తారు, మీకు అర్థం అనుకుంటా. లేకపోతే విజయవాడ రావాల్సిన అవసరం నాకేం ఉండదు. అలాగే నేనేం ధర్మపక్షం కాదు పారిపోవడానికి. ఫిమేలా మేలా ట్రాన్స్జెండర్ అనేది మ్యాటర్ కాదు. ట్రాన్స్జెండర్కైనా పవర్ ఇస్తే ఎర్రదీసేస్తాను. పవర్ లేనప్పుడు ఫైట్ చేస్తే ఆడు మగాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.